అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 7 రోజులుగా జరుగుతున్న రామ్లల్లా పట్టాభిషేక మహోత్సవంలో నేడు 5వ రోజు. జనవరి 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 22న రామ్లల్లా ప్రాణ ప్రతిష్టతో ముగుస్తుంది. 2020 ఆగస్టు 5న ప్రధాని మోదీ రామాలయానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాల్లో భాగంగా రాములూరు ఇప్పటికే గర్భగుడిలోకి చేరుకున్నారు. అయోధ్యలో ఇవాళ జరగనున్న అనుష్ఠాన కార్యక్రమం ఎంతో ప్రత్యేకత కలిగింది. ఈ రోజు రామాలయంలోని గర్భగుడిని సరియు పవిత్ర జలంతో శుద్ధి చేసి వాస్తుశాంతి అన్నాధివాసం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆదివారం నాడు రామ్లల్లా విగ్రహానికి 125 కలశాల నీటితో స్నానం చేయించి పవలింపజేస్తారు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 22న శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరగనుంది. ఈ ఉత్సవం మధ్యాహ్నం 12:30 నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. అయోధ్యలో బాలరామాలయంలో మూల విరాట్ కింద ప్రతిష్ఠించబోతోన్న తెలుగు నేల నుంచే రాబోతుందన్నారు చిదంబర శాస్త్రి. శ్రీరామ మహాయంత్రం గత 10 ఏళ్లుగా విహెచ్పి అభ్యర్థనపై హనుమ పాదుకలతో తయారు చేసినట్లుగా తెలిపారు. మూల యంత్రం గురించి మరిన్ని విశేషాలు శిరీష్ అందిస్తారు. గర్భాలయంలో ఒక దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసే ముందు ఆ దేవతా యంత్రాన్ని ప్రతిష్ఠింపజేసి దానిపైన విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తారు. అయితే ఈ నెల 22వ తారీఖున అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసే ముందు దాని కింద శ్రీరామ యంత్రాన్ని ఉంచి శ్రీరామ యంత్రం పైన బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తారు. ఈ శ్రీరామ యంత్రాన్ని తయారు చేసింది ఎవరో కాదు, హనుమత్ ఉపాసకులు, ప్రముఖ వాస్తుశిల్పి, అదేవిధంగా చీరాల వాస్తవ్యులు, హనుమంతు ఉపాసకులు అన్నదాన చిదంబర శాస్త్రి గారు. ప్రస్తుతం మనతోటి అన్నదాన చిదంబర శాస్త్రి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ శ్రీరామ యంత్రం యొక్క ప్రత్యేకత ఏంటి, దీన్ని ఎన్ని రోజుల నుంచి తయారు చేశారు, దీన్ని ఏ విధంగా ప్రతిష్ఠింపజేస్తారు, దీని యొక్క ప్రాముఖ్యత గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్, ఈ శ్రీరామ యంత్రం యొక్క ప్రత్యేకత ఏంటి, దీన్ని మీరు ఎప్పుడు అందజేశారు, దీన్ని ఎప్పుడు ప్రతిష్ఠింపజేస్తారు, ఏ విధంగా చేస్తారు? ఏ దేవత అయినా ఆ దేవత విగ్రహంలోకి శక్తి అనేటటువంటిది యంత్రగతమైనటువంటి మంత్రం ద్వారానే వస్తుంది. దైవాధీనం జగత్ సర్వం, జగత్తంతా దైవానికి అధీనమై అయి ఉంటే మంత్రాధీనంతో దైవతం, ఆ దేవుడు మంత్రానికి అధీనమై ఉంటాడు. అటువంటి మంత్రాన్ని యంత్రమునందు నిక్షిప్తం చేయబడుతుంది. ఆ యంత్రం మీద విగ్రహాన్ని పెట్టడం వల్ల, అది కూడా తాకుతూ పెట్టాలి, యంత్రాన్ని తాకాలి విగ్రహం, అప్పుడే ఈ యంత్రగతమైనటువంటి మంత్రశక్తి విగ్రహంలోకి వస్తుంది. ఇప్పుడు మనకి ఆ విగ్రహం ఒక దైవంగా మనల్ని అనుగ్రహిస్తోంది, మన కోరికలు తీరుస్తోంది అంటే దానికి కారణము ఆ యంత్రంలో ఉండేటటువంటి మంత్రశక్తి. అటువంటి యంత్రాన్ని ఆయా దేవతలకు సంబంధించినటువంటి మూలమంత్రము, మంత్ర గాయత్రి, అలాగే ధ్యానము, నవ గ్రహాలు, నవ అష్ట దిక్కులు, దిగధిపతులు, వీళ్ళ యొక్క బీజాక్షరాలు, అట్లాగే ప్రాణ ప్రతిష్టాపన మంత్రం, ప్రాణ ప్రతిష్ఠ ముఖ్యంగా ప్రాణం ఆ విగ్రహంలోకి రావాలి. అలా మంత్రగాయత్రి, యంత్రగాయత్రి ఇవన్నీ కూడా ఆ యంత్రమునందు ఉంటాయి. ఆ యంత్రము ప్రతిష్ఠించి తర్వాత విగ్రహం ప్రతిష్ఠించడం ద్వారా యథార్థంగా విగ్రహానికి శక్తి కాదు. మనము తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కంటే పెద్ద విగ్రహం ఇక్కడ చేసి పెట్టినా కూడా దీని దిక్కెవరు చూడరు. ఆ విగ్రహమే ఆయన్ని చూడాలనే తపన పడతారు, ఎన్నో కష్టాలు పడి కూడా ఆయన దర్శనం చేసుకుంటారు. దానికి కారణం ఏంటంటే దాని కింద ఉన్నటువంటి యంత్రం, ఆ యంత్రబలమే ప్రధానం. కాబట్టి అటువంటి రామయంత్రాన్ని 2014లోనే విశ్వ హిందూ పరిషత్ పెద్దలు ఆలోచన చేశారు. అప్పటికే కరసేవపురంలో రాళ్లు ఊనింపబడుతున్నాయి రాజస్థాన్ తీసుకొచ్చి. కేవలం భౌతిక పదార్థంతో సరిపోదు, మంత్రబలం కావాలి దైవకార్యం జరగాలంటే అనే ఉద్దేశంతో ఆ మంత్ర అనుష్ఠానం చేయటము, దానికి కావలసిన యంత్రోద్ధారం అంటారు, ఆ యంత్రాన్ని తయారు చేయటము, ఆ బాధ్యతని పెద్దలు నాకు అప్పచెప్పారు 2014లో. అప్పటికి నేను హనుమత్ శక్తి జాగరణ సమితి అధ్యక్షుడిగా ఉండేవాడిని. 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి అప్పుడు.
అట్లాగే రామయజ్ఞాలు చేయించటము, జపాలు చేయించటము, ఈ కార్యక్రమం చూస్తూ ఉండేవాడిని. విశ్వ హిందూ పరిషత్ బాధ్యతల్లో ఉండేవాడిని. 70 నుంచి కూడా నేను రామోపాసన, హనుమదుపాసనలో ఉన్నందువల్ల, అట్లాగే హనుమంతుడికి 9 అవతారాలకి 9 ఆలయాలు ఒంగోలు నేను నిర్మాణం చేశాను. యంత్రాలు అన్నిట్లు కూడా కర్షణాది ప్రతిష్టాంతం నేనే నిర్వహించాను. అందువల్ల ఈ పరిస్థితిని చూసి ఈ అయోధ్య రామునికి సంబంధించినటువంటి యంత్ర బాధ్యత కూడా మీరు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నాకు అప్పచెప్పారు. అప్పటి నుంచి ఈ 9 సంవత్సరాలు కూడా నిష్ఠతో, ఈ దీక్షతో ఆ యంత్రానికి అనుష్ఠానం చేసి రామ మంత్రము, తారక మంత్రం అంటారు దాన్ని, తరింపజేసేది. దానికి షడక్షరి మంత్రం, అది 6 అక్షరాలు ఉంటాయి. ఒక్కొక్క అక్షరానికి 1 కోటి చొప్పున షట్కోటి మంత్రాన్ని సాధన చేసి ఆ యంత్రం ముందు ధారాదత్తం చేయటం జరిగింది. సో ఇది మొత్తం మీద కూడా శ్రీరామ యంత్రాన్ని తయారు చేయడం, బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు దాన్ని అందజేయడం అనేది అదృష్టంగా భావిస్తున్నానని చెప్పేసి అన్నదానం చిదంబర శాస్త్రి గారు కూడా చెప్తున్నారు. అయితే రామాల ప్రారంభోత్సవం పైన ఏవైతే విమర్శలు ఏవైతే వస్తున్నాయో వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది కూడా ఆయన చెప్తున్నారు. అయోధ్య నుంచి కెమెరామెన్ పవన్తో